హాయ్ ఫ్రెండ్స్! ఇప్పుడే 'రాకాస' సినిమా చూసి రావడం జరిగింది. సినిమా నాకెలా అనిపించిందంటే, అంతకంటే ముందు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తా. అదేంటంటే, ఒక హర్రర్ సినిమాకెళ్దామని మీరైతే బయలుదేరారు. మధ్యలో మీ ఫ్రెండ్ ఏం చేశాడంటే, 'అల్లరి నరేష్' గారి సినిమా అయితే కనపడింది. మంచి కామెడీ సినిమారా, హర్రర్ సినిమాకొద్దని ఆ సినిమాకైతే తీసుకెళ్ళాడు. తీరా కట్ చేస్తే, ఆ సినిమాలో కామెడీ కూడా సరిగ్గా లేదు. మీ ఫీలింగ్ ఏంటి? అటు హర్రర్ సినిమా పోయే, ఇటు కామెడీ సినిమా కూడా పోయే. చాలా దిగాలుగా మీరైతే ఇంటికైతే ఎళ్తారు. సేమ్ నా ఫీలింగ్ గూడా ఇదే అనమాట. ఈ సినిమా చూసిన తర్వాత నాకదే అనిపిచ్చింది. మంచి హర్రర్ వైబున్న సినిమానే. కానీ మధ్యలో కామెడీనైతే ఇరికిచ్చి, ఈ సినిమాని చెడగొట్టారా అన్నట్టుగా అయితే నాకైతే అనిపిచ్చింది. అంటే ట్రీట్‌మెంట్ ఏదైతే ఉందో అదైతే సరిగ్గా సెట్ అవ్వలేదని నాకైతే అనిపిచ్చింది. యాక్చువల్‌గా ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే ఒక రాక్షసుడు, ఒక ఊరు, ఒక బలి ఈ రకంగా అయితే స్టోరీ అయితే ఉంటది. ఆ లైన్ చెప్పేస్తే ఇంకేమి ఉండదనమాట సినిమాలో చెప్పుకోవడానికి. చెప్పుకోవడానికి ఉన్న పార్టే అది. అదైతే నేనైతే చెప్పను. మీరైతే వెళ్లైతే చూడండి. ఈ రకంగా మంచి హై నోట్‌లో సినిమా అయితే స్టార్ట్ అయిద్ది. ఫస్ట్ 10 మినిట్స్ ఏదైతే ఉందో సినిమా యొక్క టోన్‌నయితే సెట్ చేసిద్ది. నిజంగా ఎక్స్‌ట్రార్డినరీ స్టార్ట్ లాగైతే నాకైతే అనిపిచ్చింది. ఆ 10 నిమిషాలు అయిన తర్వాత అలా స్లోగా సినిమా అయితే వెళ్తా ఉంటది. మధ్యలో కామెడీ వస్తది. లవ్ స్టోరీ ఉంటది. పాటలొస్తయి. ఈ రకంగా అలా సోసోగా మధ్య మధ్యలో పాటలతో అలా ఇంటర్వెల్ వరకైతే లాగేశారు. ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో వచ్చే సాంగ్ ఏదైతే ఉందో, దాంట్లో ఉన్న కొరియోగ్రఫీ ఏదైతే ఉందో, నాకైతే బాగా నచ్చింది. ఈ విధంగా ఎక్స్‌ట్రార్డినరీ స్టార్ట్‌తో ఈ సినిమా అయితే మొదలైద్ది. అలాగే ఒక మంచి ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ఈ సినిమా అయితే అలా ఫస్ట్ హాఫ్ అయితే అయిద్ది. ఫస్ట్ హాఫ్‌లో ఆ స్టార్టు, ఆ ఇంటర్వెల్ చాలా బావుంటది. మధ్యలో కొద్దిగా ల్యాగ్‌గా అయితే నాకైతే అనిపించింది. పర్లేదు. కొంతమందికైతే ఆ కామెడీ అయితే వర్కౌట్ అయిద్ది. సాంగ్స్‌తో పర్లేదు. ఫస్ట్ హాఫ్ అలా పాసిబుల్ ఫస్ట్ హాఫ్ అనే చెప్పాలి. విత్ గుడ్ ఇంటర్వెల్. ఇంకా ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ అదిరిపోద్ది. రాక్షసుడొస్తాడు, అడ్వెంచరు, క్యూరియస్ అబ్బో! మామూలుగా ఉండదని మనమైతే సెకండ్ హాఫ్‌లోకి అయితే అడుగు పెడతాం. తీరా కట్ చేస్తే ఫస్ట్ హాఫ్‌లో బిల్డ్ అయిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, సెకండ్ హాఫ్ అలా సాగే కొద్దీ అలా పడిపోతా ఉంటది. ఇంక మనం నామమాత్రానికి సినిమాకొచ్చాం కదా! అని అలా చూస్తా ఉంటాం. సినిమా అలా ఎళ్తా ఉంటదనమాట. లిటరల్లీ చెప్పాలంటే, ఆ రాక్షసుడు పాత్రకున్న వెయిట్‌ని సెకండ్ హాఫ్‌లో అయితే చంపేశారు. ఆ రాక్షసుడు ఏదో అలా తిరుగుతా ఉంటాడనమాట. అప్పటి వరకు రాక్షసుడంటే వచ్చి చంపేస్తాడు. నాయనో ఓరి బాబు అనుకుంటాం. కానీ సెకండ్ హాఫ్‌లో ఏముండదు. ఏదో హోమ్ టూర్‌కొచ్చినట్టు అలా ఒకసారి కనపడతాడు, ఇలా ఒకసారి కనపడతాడు, ఎళ్ళిపోతాడు. ఇక్కడ వీళ్ళందరూ చక్కగా హ్యాపీగా మధ్యలో లవ్ స్టోరీల గురించి మాట్లాడుకుంటారు. ఫ్లాష్ బ్యాక్‌ల గురించి మాట్లాడుకుంటారు. అసలు ఔట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ అనమాట. అంటే సెకండ్ హాఫ్‌లో ఉన్న ట్రాక్ మొత్తాన్ని కూడా కామెడీతో వీళ్ళైతే చేద్దామనైతే చూసారు. కానీ దానివల్ల వీళ్ళనుకున్న ఎలిమెంట్, ఆ హర్రర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఆ రాక్షసుడి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అదైతే సైడ్ లైన్ అయితే అయిపోయింది. ఈ కామెడీ కూడా అంతగా పడినట్టయితే నాకైతే అనిపించలేదు. అంటే ఒక సీరియస్ సిట్యుయేషన్ ఉంటది. లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అన్నమాట ఇది. అప్పుడు వాళ్ళిద్దరూ ఎవరో 'వెన్నెల కిషోర్' గారును, 'గెటప్ శ్రీను' గారు వాళ్ళ ఎక్స్ లవర్ గురించి, వాళ్ళ పెళ్ళాల గురించి అయితే మాట్లాడుకుంటా, దెబ్బలాడుకుంటా అయితే ఉంటారు. అంత సిల్లీ కామెడీకైతే సెకండ్ హాఫ్ అయితే అనిపిస్తది. అసలా అంటే రాక్షసుడు ఉన్నాడురా బాబు అన్న ఫీల్ కూడా ఆడియన్స్ మర్చిపోయే విధంగా సెకండ్ హాఫ్‌నైతే అలా తీశారు. ఇక క్లైమాక్స్ ఏదైతే ఉందో, రాక్షసుడు చాలా మంచోడు, చాలా మంచి మనసు అతనిది అనే వేలో ఆ క్లైమాక్స్‌నది ఎండ్ చేశారు. అంటే సినిమా స్టార్టింగ్‌కి, ఆ ఎండింగ్‌కి అసలు ఏం సింక్ ఉండదనమాట. నాకేమనిపించిందంటే, సినిమా మొత్తం షూటింగ్ అయిపోయిన తర్వాత క్లైమాక్స్ ఏదో కొత్తగా ఉండాలని, ఆ క్లైమాక్స్‌ని మళ్ళీ షూట్ చేసి, ఆ క్లైమాక్స్‌లో అతికిచ్చారా అనిపించింది. అసలా సింకే అనిపించలేదు. అంటే చెప్తున్నాను గదా! అంటే సెకండ్ హాఫ్‌లో ఏదేదో జరిగిపోయింది. ఏదో సినిమా నడవాలి కదా! అని తీసినట్టయితే నాకైతే అనిపించింది. ప్యూర్‌లీ ఔట్ ఆఫ్ ద కాంటెస్ట్ అనమాట. ఈ విధంగా గుడ్ ఫస్ట్ హాఫ్, అలాగే బిలో యావరేజ్ సెకండ్ హాఫ్ లాగైతే ఈ సినిమా అయితే అనిపించింది. ఒకసారయితే చూడొచ్చు. మరీ అంత బ్యాడ్ సినిమా అయితే కాదు. అంటే నా ఎక్స్‌పీరియన్స్ ఇది. ఇదే కొలమానం, ఇదే మూలం గాదు. నాకనిపించింది నేనైతే చెప్పాను. మరి ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. మీకెలా అనిపించిందో. ఇంకా లీడ్ యాక్టర్స్ యొక్క పెర్ఫార్మన్స్ అయితే ఓకే. అంటే యాక్టింగ్ చింపేసి బద్దలు కొట్టేయడానికి అంత స్కోప్ ఏమీ లేదు గానీ, ఆ జాలీ జాలీ క్యారెక్టర్స్ మన సంగీత్ శోభన్ గారు, హీరోయిన్ నైనిక, వెన్నెల కిషోర్ గారు, గెటప్ శ్రీను గారు వీళ్ళ క్యారెక్టర్స్ అయితే అందరూ బానే చేశారు. ఇంకా కొన్ని కొన్ని చోట్ల బీజీఎం అయితే బావుంది. సాంగ్స్ అయితే యావరేజ్. ఓవరాల్‌గా సినిమా ఓకే. అంటే 'నిహారిక' గారి ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన సినిమా ఇది. చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో నేనైతే వెళ్ళాను. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా అయితే
ప్రెస్ మీట్స్‌లో అయితే మనకైతే కనపడ్డారు. అందుకే నేనైతే వెళ్ళాను. ఓకే సినిమా. మరీ సూపర్ బంపర్ అయితే కాదు. ఓకే. ఓకే లాగైతే నాకైతే అనిపిచ్చింది. మరి అదన్నమాట మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్ గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.